2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతాను, దయచేసి వినండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. మీ కృప గురించి మేము ఎరుగుదాం. మేము ఆత్మీయంగా దారిద్రతలో, కడు బీదరికంలో ఉన్నప్పుడు, మమ్మల్ని మేము రక్షించుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు, మమ్మల్ని ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా చేయాలి అని మా కోసం మీరు మీ సమస్తాన్ని వదులుకొని లోకానికి దిగి వచ్చి సిలువ ఎక్కినందుకు మీకు స్తోత్రాలు. మీ దారిద్ర్యం వల్ల మేము ఐశ్వర్యవంతులుగా చేయబడుతున్న ఈ మీ కృపకై మీకు తలలు వంచి నమస్కరించుకుంటూ ఉన్నాం. మీరే కానీ మా కోసం దిగి వచ్చి ఉండకపోతే మేము మీ దగ్గరకు ఎక్కి రాలేకపోదాం. మీ కృప ఎంత గొప్పది. మేము ఇతరులకు ఇవ్వడానికి ఈ కృపే మాకు ప్రామాణికం. మిమ్మల్ని మీరు మా కోసం త్యాగం చేసుకున్నట్టు, నిస్వార్థంగా మా కోసం బలి అయినట్టు, మేము కూడా మీ నిమిత్తం, ఇతర పేద విశ్వాసుల నిమిత్తం త్యాగం చేసే కృపను మాకు దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండో కొరింథీ 8-9 అధ్యాయాలు ఇవ్వడాన్ని గురించిన చక్కని వాక్య భాగం. A detailed text on Christian giving. పౌలు కొరింథీలకు ఇవ్వడాన్ని గురించి నేర్పిస్తూ వారిని ప్రోత్సహించడానికి 2 ఉదాహరణలు ఇచ్చాడు, లేదా 2 సంగతులను వారికి మాదిరిగా ఉంచాడు. మొదటిది, బీదలైన మాసిదోనీయులు వారి సామర్థ్యానికి మించి ఎలా ఇచ్చారో చూడండి, మీరు కూడా యెరూషలేములో ఉండేటువంటి పేద విశ్వాసుల కోసం ఇవ్వండి అని మాసిదోనీయులను మాదిరిగా చూపించాడు. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు క్రీస్తునే వారి ముందు పెడుతూ ఉన్నాడు. క్రీస్తు తాను ఎలా ఇచ్చుకున్నాడో చూడండి. అలాగే మీరు కూడా క్రీస్తుని పోలి ఇతరులకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, ఇవ్వండి అని చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు కృపగలవాడు. మాసిదోనీయుల త్యాగం కొరింథీయులకు తెలియకపోవచ్చు కాబట్టి అంటున్నాడు, మాసిదోనీయులకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము అన్నాడు. మాసిదోనీయులు ఎలా ఇచ్చారో కొరింథీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ క్రీస్తు కృపను గురించి ఏమంటున్నాడు? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. క్రీస్తు సువార్త సత్యం వారికి తెలుసు కాబట్టి ఈ 2 ఉదాహరణలు ఇచ్చి కొరింథీయులను ప్రేరేపిస్తున్నాడు ఇవ్వడానికి. ఒకవేళ మాసిదోనీయుల మాదిరి వారిని ఇచ్చేటట్లు ఒప్పించలేకపోతే, క్రీస్తు మాదిరి వారిని తప్పక ఇచ్చేటట్లు చేసింది. ఇవ్వడానికి నియమాలు చూసాం పోయిన ఆదివారం. మాసిదోనీయులు ఎలా ఇచ్చారో మనం కూడా దేవునికి ఎలా ఇవ్వాలో, స్వచ్ఛందంగా, సామర్థ్యానికి మించి, త్యాగపూరితంగా, ఇష్టపూర్వకంగా వారు ఇచ్చారు. నిజానికి మొదట వారు తమను తాము ప్రభువుకు అప్పగించుకోబట్టి దేవుని చిత్తం వలన పౌలుకు, ఇతర నాయకులకు కూడా తమను తాము అప్పగించుకున్నారు. కాబట్టి పౌలు చెప్పినట్టు యెరూషలేములో ఉండే పేదలకు కానుక ఇవ్వడానికి ఇష్టపడడానికి కారణం, మొదట మాసిదోనీయులు తమను తాము ప్రభువుకు అప్పగించుకోబట్టి. అందుకని పోయిన వారం ఒక స్టేట్మెంట్ చూసాం. ప్రభు మీ హృదయం ఇవ్వకుండానే మీరు డబ్బులు ఇస్తే ఆయన పొందగలడు, కానీ మీ హృదయం ఇస్తే ఆయనకు డబ్బులు ఇవ్వకుండా ఉండలేరు అని. Christ can have our money and not our hearts.
బట్ హీ కెనాట్ హ్యావ్ అవర్ హార్ట్స్ వితౌట్ అవర్ మనీ అని. మొదట మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుంటే సమస్తాన్ని ఇచ్చేసినప్పుడు మిగతాది ఇవ్వడం కష్టమేమవుతుంది? మన జీవితాలే ఆయనకు సమర్పించుకుంటే. మరొక విషయం చూసాం, మారు మనసు పొందకుండా మనం ప్రభుకి ఇవ్వడానికి తగము అనే ఒక విషయం గమనించాను. ప్రభు సుకార్ అనే గ్రామం దగ్గరికి వచ్చాడు. బావి దగ్గర ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం దాహంతో ఉన్నాడు. సమరయ స్త్రీ వచ్చింది, దాహానికి ఇమ్మన్నాడు. ఆమె ఏమంది? నువ్వు యూదుడవు కదా, మేము సమరయలేం కదా, మేము మీకు ఇవ్వడానికి తగం కదా అంది. ఆఖరికి ఇవ్వలా ఆమె. ప్రభువుకి ఇవ్వడానికి మనం తగం, ఆయన బిడ్డలమైతే తప్ప. ఆయన ఇచ్చే రక్షణ పొంది ఆయన వారం కాకపోతే ఆయనకి ఇవ్వడానికి మనం ఎవరం? మీకు రోడ్డు మీద వెళ్ళే ఎవడో మీకు ఏదన్నా పండు ఇస్తే తింటారా మీరు? అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇస్తున్నావు, నాకు ఏముంది దీంట్లో అని అడుగుతారు కదా. దేవుని బిడ్డలు మాత్రమే దేవునికి ఇవ్వ తగును. కాబట్టి మీరు ఇచ్చే ముందు మీరు రక్షణ పొందారు లేదా తేల్చుకోండి. రక్షణ పొందకపోతే ఇవ్వకండి దేవునికి, మీరు తగరు. అందుకే అన్నాడు పౌలు 5వ వచనంలో, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేయదురని మేము అనుకోనలేదు అన్నాడు. మొదట ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు పక్షంగా పేద విశ్వాసులకు ఇవ్వడం కష్టం అవ్వదు. పౌలు మాస్తినాల జీవితంలో మనది చూస్తూ ఉన్నాం. ఈ వచనాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నాం. నిజానికి 18 పదాలే ఉన్నాయి తెలుగులో, 2 కొరింథీ 8:9. కానీ ఈ కొద్ది పదాలతో కూడిన చిన్న వచనమైనప్పటికీ క్రైస్తవ సువార్తకు ఎంతో లోతైన భావాలతో కూడిన వచనం ఇది. మిగిలిన చాలా వచనాలు ఎంత సింపుల్గా చెప్పినవి కొన్ని ఉన్నాయి. అంటే ఇన్ని కొద్ది పదాలతో ఎంత సమగ్రంగా సువార్తను గురించి చెప్పిన వచనాలు చాలా తక్కువ ఉన్నాయని అర్థం. అంత లోతైన భావంతో కూడిన వచనం ఇది. చదవగానే అర్థమవుతుంది, కానీ దీని భావం నిత్యత్వం అంతా పూర్తిగా అర్థం చేసుకోలేనంత లోతైంది. దేవుడేంటి, మనిషి అవ్వడం ఏంటి, ధనవంతుడైన క్రీస్తు కృపతో మన నిమిత్తం దరిద్రుడు అవ్వడం ఏంటి, తద్వారా అనేది విశ్వాసం ఇచ్చిన వారు ధనవంతులు అవ్వడం ఏంటి, వారి కోసం ఆయన దరిద్రుడు అవ్వడం ఏంటి. మీరు ఆలోచించండి, ధనవంతులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కోట్లు విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అలా ఇవ్వడం వల్ల వాళ్ళు దరిద్రులు అవ్వరు. కానీ క్రీస్తు అయ్యాడు, ఇవ్వడానికే అయ్యాడు. దీన్ని అంటున్నాడు, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా అంటున్నాడు. కాబట్టి సువార్త క్రీస్తు కృప. ఆత్మీయంగా మనం రక్షింపబడిన ఈ కృప క్రీస్తు కృప. ఇది నిజానికి మనం ఆత్మీయంగా దరిద్రులం. దరిద్రత అంటే అర్థం పేదరికం అని. దారిద్ర్యం అంటే ఏంటి? పేదరికం. ఆత్మీయంగా పాపులమైన మనం అందరం కూడా నిరుపేదలం. పేదలకు అతిశయించడానికి, నాదని చెప్పుకోవడానికి ఉండదు నిరుపేదలకు. అసలు నిజానికి పేదలు, దరిద్రులు అన్న పదానికి అర్థం భిక్షాటన చేయాల్సినంత స్థితిలో ఉన్నటువంటి పేదరికం అని అర్థం. చెప్పుకోదగ్గ, నాది అని అతిశయించదగ్గ స్వాస్థ్యం ఏది లేనటువంటి వాళ్ళు అన్నమాట. మనం ఆత్మీయంగా దరిద్రులం, అంటే మనల్ని మనం రక్షించుకోలేని దుస్థితులు ఉన్నటువంటి వాళ్ళం. అందుకే కదా అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం
రక్షణ ఎవరికి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంగ్లీష్లో ఆత్మ విషయమై దరిద్రులైన వారు అని అర్థం. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అన్నాడు. ఆత్మ విషయాల్లో నన్ను నేను రక్షించుకోలేను, నాకు దేవుడు కోరిన నీతి అర్హత లేవు, నేను ఆత్మీయంగా నిస్సహాయుడను, నన్ను నేను రక్షించుకోలేని ఏమాత్రం నీతి లేని ఆత్మీయ దారిద్రతలో ఉన్నాను అని గ్రహించిన వాళ్ళదే పరలోకం అన్నాడు. ఎందుకు? రోగి తన రోగాన్ని గుర్తిస్తేనే కదా వైద్యం దగ్గరికి వెళ్ళి వైద్యం పొందేది. బాగుందనుకున్నంతకాలం నువ్వు వెళ్ళవు, మేలు పొందవు. ఆత్మీయంగా దరిద్రులం, రక్షించుకోలేని, మనకు మనం పాప శాపాల నుంచి విముక్తి పొందలేని నిస్సహాయులం. ఇది చాలదన్నట్టు రుణస్థులం. ఆలోచించండి, అసలే నిరుపేదలు, దానికి మించి వారి తలకు మించిన ఆర్థిక అప్పుల భారం ఉందనుకోండి. రోజు గడవట్లేదంటేనే బాధ ఇస్తూ ఉంది. అలాంటిది వారి నెత్తి మీద ఇంత రుణభారం ఉందంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. మన పరిస్థితి అలాంటిది. మనలో నీతి జీరో, పాపం విపరీతంగా ఉంది. కాబట్టి మైనస్కి వెనక్కి వెళ్ళిపోయాం, మనం జీరోకి వెనక్కి వెళ్ళిపోయాం, మైనస్లోకి. కాబట్టి క్రీస్తు మనం రక్షించాలి అంటే మనం రుణాన్ని కొట్టేయాలి. ఈ పేదరికంలో ఉన్నటువంటి మనకు ఆత్మీయ ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. అదే క్రీస్తు చేసింది. Poor sinners we are, deeply in debt, unable to repay. దేంట్లో మనం బీదలం. శాంతి లేదు, ఆనందం లేదు, ఆదరణ లేదు, పరలోకాన్ని గురించిన నిరీక్షణ లేదు, నీతి లేదు. అలాంటి మనల్ని క్రీస్తు మన నిమిత్తం ఆయన దరిద్రతలోనికి రావడం వల్ల ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా చేశాడు. పాపంతో ఉండి దేవుని దృష్టిలో ఆత్మీయ దరిద్రతలో ఉండి రుణస్థులుగా, దేవునికి పాపం విరోధంగా పాపం చేయడం వల్ల ఆయనకు రుణస్థులుగా ఉన్న ఈ స్థితి దయానీయకమైందే కాదు, అంటే జాలిపడవలసిందే కాదు, అపాయకరమైంది కూడా. ఎందుకు? మీరు గమనించండి, బ్యాంక్ వాళ్ళు గ్రేస్ పీరియడ్ అని ఇస్తారు. కోవిడ్ టైంలో కూడా ఇచ్చారు. మీరు ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోయినా గ్రేస్ టైం ఇచ్చారు. గ్రేస్ అంటే ఏంటి తెలుగులో? కృప అని కదా. అది నిజంగా కృప. మళ్ళా కట్టాలి. మీరు లేట్ చేసే కొద్దీ వడ్డీ పెరిగిపోయి ఇంకా ఎక్కువ మీ దగ్గర వసూలు చేస్తారు. అది నిజానికి కృప చెప్పండి? కాదు. కానీ మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అంటున్నాడు. ఏంటి ఈయన కృప? అపాయంలో శిక్షకు అర్హులమైన మనల్ని, రుణస్థులమైన మనల్ని, నీతిహీనులమైన మనల్ని ఆయన పూర్తిగా క్షమించడం, ఇది కృప. బ్యాంకులు క్షమించం. కృప అనే పదం వాటికి వర్తించదు, కానీ వాడేస్తూ ఉన్నారు. అది కృప కాదు. అది కృప అంటే క్షమించడం, శిక్షించడానికి బదులు దీవించడం కృప అంటే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. కాబట్టి ఆత్మీయంగా దరిద్రతలో ఉండడం జాలిపడవలసిన సంగతే కాదు, అపాయకరమైన సంగతి, శిక్షకు గురి కావాల్సిన సంగతి. కాబట్టి రక్షింపబడ్డమే అత్యంత గొప్ప ఐశ్వర్యం. పాపంలో ఉండడమే అత్యంత దారిద్ర్యం, అపాయం. రక్షింపబడ్డమే అత్యంత
ఐశ్వర్యం. అది ఇవ్వడానికి క్రీస్తు మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒకసారి నేను మా తమ్ముడు చాలా భక్తి కలిగినటువంటి వాడు. 23 సంవత్సరాల్లోనే యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ 30 సంవత్సరాలు అయింది మొన్న మార్చి 24కి. కానీ ఇప్పటికీ మర్చిపోలేం. చాలా స్వచ్ఛమైన భక్తి జీవితం జీవించాడు. తాను నేను కలిపి తాడేపల్లిగూడెంలో ఎలక్ట్రిసిటీ కాలనీ అని, ఆ కాలనీలో సువార్త పత్రికలు పంచిపెడుతూ ఉన్నాం. ఒక ఇంటికి వచ్చాం. ఒక ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది. అంటే కొంచెం చదువుకున్న వ్యక్తి అని అర్థమవుతుంది. మమ్మల్ని ఇద్దరిని చూసి, బాబు మీరు ఏం చదువుకున్నారని అడిగింది. మీ ఇద్దరం కూడా లైలా కాలేజ్ విజయవాడలో డిగ్రీ చేశాం. ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడుతుందని మేము కూడా ఇంగ్లీష్లో సంభాషిస్తూ ఉన్నాం. ఆమె అంది, బాబు చదువుకున్నారు, ఎందుకు జీవితాలు వేస్ట్ చేసుకుంటారు? మత ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఏదైనా సమాజ సేవ చేయొచ్చుగా, ఈ పనికిరాని పని చేస్తారు ఎందుకు అంది. అప్పుడు నేనన్నాను, మేము చేసే పని చాలా విలువైంది, చాలా శాశ్వతమైన పర్యవసానాలతో కూడినటువంటిది అని చెబుతున్నాను. మీరు అన్నట్టు ఈ పని మేము మానేసి పేదలకు, ఆపదలు ఉండేవారికి, అవసరాలు ఉండేవారికి సహాయం చేయమనే కదా మీరు చెప్పేది. ఓకే అలాగే చేస్తాం, ఏది మంచిదో మీరే చెప్దురు కానీ అని చెప్పి అన్నాను. ఒక ఆమె ఉంది, చంటి బిడ్డలతో ఉంది. భర్త ఆమెకు అన్యాయం చేస్తూ అక్రమ సంబంధం పెట్టుకుని ఈ పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఉంది ఈ కుటుంబం. ఆమె ఆర్థిక పరిస్థితే కాదు, ఆమె వేదన ఎలా ఉంటుందో ఆలోచించండి, భర్త చేసే ద్రోహంతో. ఇప్పుడు నేను అన్నాను, మీరు సమాజ సేవ చేయమంటున్నారు కదా, ఈమెకు 1 లక్ష రూపాయలు ఇమ్మంటారా? లేదా యేసుక్రీస్తు సువార్త భర్తకు ప్రకటించి అతడు మారు మనసు పొంది భార్యకు, కుటుంబానికి నమ్మకంగా ఉండేటట్లు మార్పు తెచ్చే మాటలు చెప్పమంటారా అని అడిగా. దేవుడు భలే పని చేశాడు. ఆ టైంలో ఆమె మాకే ఆశ్చర్యం కలిగింది. వెంటనే అంది, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నేను కూడా మీరు చేసిన పని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంది. మీరు చెప్పండి, లక్షలు ఇవ్వడం మంచిదా ప్రజలకు, పేదలకు? పాపాలు క్షమింపబడి, జీవితాలు మార్పు చెంది, దైవ ఉగ్రత నుంచి తప్పింపబడి, రక్షణ అనే ఐశ్వర్యాన్ని పొందడం అది మంచిదా చెప్పండి? కాబట్టి అతి గొప్ప ఐశ్వర్యం ఆత్మీయమైన ఐశ్వర్యం, రక్షణ అనే స్వాస్థ్యం. కాబట్టి రక్షణను బైబిల్ పదే పదే స్వాస్థ్యం అని పిలుస్తూ ఉంది. ఫిబ్రవరి 1:14 అంటున్నాడు, రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయే వారికి పరిచారకులైన ఆత్మలు అంట దేవదూతలు. రక్షణ అనే స్వాస్థ్యం పొందబోతున్నాం. 1 పేతురు 1:3 పేతురు రాస్తూ అన్నాడు, నిర్మలమైన వాడబారని అక్షయమైన స్వాస్థ్యం మనకు పరలోకమందు ఉంది అంటున్నాడు రక్షణను గురించి మాట్లాడుతూ. ఈ పాప శరీరం నుంచి, పాప లోకం నుంచి సంపూర్తిగా దేవుని దగ్గరకు వెళ్ళి ఆయనను పోలి ఉంటూ పరిపూర్ణమైన నీతితో అక్కడ శాశ్వతం ఉండడం, ఇది రక్షణ అనే స్వాస్థ్యం అంటున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి మనసులో, చిన్నవే కానీ ఆ సైజుకు మించిన లోతు ఉంది ఈ వచనంలో. దేవుని కృపచేత దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అంటున్నాడు. ఇక్కడ కృప అనే పదాన్ని గ్రీక్లో క్యారిస్ అంటారు. క్యారిస్ అనే ఈ పదాన్ని పౌలు ఇక్కడ దేనికి వాడుతున్నాడు అంటే, క్రీస్తు తన్ను తాను ఇచ్చుకోవడాన్ని కృప అంటూ ఉన్నాడు. అసలు ఈ 8వ అధ్యాయం అంతట్లో కూడా కృప 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 అని పదే పదే వాడాడు. దేని గురించి? ఇతరులకు ఇవ్వడాన్ని గురించి మాట్లాడుతూ. దేవుడు కృపచేతే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన లోకానికి తీసుకొచ్చింది ఏంటి? మన కోసం సిలువెక్కేటట్టు చేసింది ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకే తండ్రి ఆయన కుమారుని అనుగ్రహించాడు, కుమారుడు సిలువ ఎక్కాడు. ఇదంతా దేన్ని బట్టి? కృపను బట్టి.
కాబట్టి కృప అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఇవ్వడం, త్యాగపూరితంగా అయోగ్యులకు శక్తికి మించి అవసరాలు ఉన్నా అవతల వాళ్ళ అవసరమే మన అవసరం కంటే ముందు పెట్టుకుని ఇవ్వడం గురించి కృప అంటూ ఉన్నాడు. ఎవరి కృప గురించి మాట్లాడుతున్నాడు? నిజానికి మానవుడిగా అవతరించిన దేవునికి పూర్తి పేరేంటి? ప్రభువైన యేసు క్రీస్తు. చెప్పండి. ఇది మానవుడిగా అవతరించిన దేవుని నామం. ఈ పూర్తి నామం ఇక్కడ రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. మన అంటూ ఉన్నాడు. రక్షింపబడిన సంఘ విశ్వాసులకు వర్తించే విషయం ఇది. 3 పేర్లు చూడండి. ప్రభువు అంటే అర్థం పరిపాలించేవాడు, సర్వాధికారి, ప్రభుత్వం చేసే యజమాని, లార్డ్ అని. ఇది తండ్రి సిలువలో క్రీస్తు చేసిన ముగించిన విమోచన కార్యాన్ని బట్టి ఇచ్చిన అన్ని నామాల కంటే హెచ్చైన నామం. ఫిలిప్పీ 2:9 ప్రకారం. యేసు అంటే ఎందుకు పేరు పెట్టమన్నాడు? యేసు అని దేవదూత యోసేపుతో మాట్లాడుతూ తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును అంటే తన ప్రజల రక్షకుడు కాబట్టి ఈయనకు యేసు అని పేరు పెట్టమన్నాడు. ఇప్పుడు యేసు అంటే తన ప్రజల రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషేకింపబడిన మెస్సయ లేదా రాజు అని అర్థం. అందుకే పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అంటే మత్తయి 27:11 కానీ యోహాను 18:37 కానీ ప్రభు ఏమంటాడు? అవును, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. కాబట్టి రాజు అయిన, రక్షకుడైన, సర్వలోకానికి ప్రభు అవతరించిన ఈ దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీకు తెలుసా ప్రభు కృప? మీకు అందరికీ సువార్త అర్థమైందా? సువార్త అంటే రోగాలు పోవడం కాదు, పిల్లలు పుట్టడం కాదు, అప్పులు తీరడం కాదు. ఇలా చేసేసారు దుర్బోధకులు వాళ్ళ స్వలాభం కోసం. సువార్త అంటే క్రీస్తు కృప. ఏంటి ఈ కృప? ఏం చేసింది క్రీస్తు కృప? లేదా దేవుడు క్రీస్తులో తన కృప ద్వారా ఏం చేశాడు మానవులకు? సువార్త అంటే ఏంటి? ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అన్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూడవచ్చు. క్రీస్తు ఐశ్వర్యం, అది విడిచి ఆయన వచ్చిన ఆయన పేదరికం, దారిద్రం, తద్వారా మనకు కలిగిన ఐశ్వర్యం. ఓకే, సో మొదట క్రీస్తు ఐశ్వర్యం ఏంటో చూద్దాం. ఆయన ధనవంతుడై ఉండి అంటున్నాడు. ఏ విషయాల్లో ధనవంతుడు అది చూద్దాం. సాధారణంగా క్రీస్తు త్రిత్వంలోని 2వ వ్యక్తిగా, దేవునిగా, సమస్తానికి యజమాని. బైబిల్లో మనం తరచూ చూస్తాం. చూడండి, కీర్తన 24:1 అంటున్నాడు, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అలాగే చాలా విషయాలు మనం చూస్తాం. సమస్తం ఆయనవే. 50 అధ్యాయం 12 కూడా అంటున్నాడు, లోకమును దాని పరిపూర్ణతయు నావే. పైన అంటున్నాడు 10వ వచనం 11వ వచనం, అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. కొండల్లోని పక్షులన్నిటిని నెరుగుదును, పొలంలోని పశువాదులు నా వశమై ఉన్నాయి. సమస్తాన్ని సృష్టించుకున్న దేవుడిగా సమస్తానికి ఈయనే యజమాని, ఓనర్.
అయినా ఆయన ఐశ్వర్యం కేవలం భౌతిక వస్తు సంపదే కాదు. హగ్గయి గ్రంథంలో అన్నాడు, బంగారు నాది, వెండి నాది అని. ఈ బంగారు గనుల్లో బంగారం పెట్టింది ఎవరు? ఆయనే కదా అండి, సృష్టించినటువంటి వాడు కదా లోపల పెట్టింది ఇదంతా కూడా. కాబట్టి ఈ భౌతిక వస్తు సంపద మాత్రమే కాదు, ఆయన ధనవంతుడై ఉండి అంటే ఆయన ధనం గురించి మాట్లాడేది. ఆయన ఏ విషయంలో ధనవంతుడని ఇక్కడ అంటూ ఉన్నాడు అంటే, మానవాతీతమైన మహిమ కలిగినటువంటి వాడు, దేవుని కుమారునిగా ఆయనకు స్థానం ఉంది, ఆయన నిత్య దైవ గుణలక్షణాలు కలిగినటువంటి వాడు. ఇవి ఆయన ఐశ్వర్యం. చాలామంది ఆయన ఐశ్వర్యాన్ని భౌతికంగా ఆలోచించారు. అక్కడికి అగస్టిన్ అనే భక్తుడు, ఆయన పేదవాడుగా జీవించాడు కాబట్టి మనం కూడా దాన్ని అనుకరించాలి అని చెప్పాడు. జాన్ క్యాల్విన్ అన్నాడు, ఆయనకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు అని. మిగతా భక్తులందరూ కూడా ఆయన ఎంత పేదవాడిగా జీవించాడో అవన్నీ చెప్పుకొచ్చారు. కానీ ఆలోచించండి, ఆయన ఆర్థిక విషయాల్లో భేదవాడవడం వల్ల మనల్ని ఆత్మీయంగా ధనవంతులను చేయగలడా? ఆలోచించండి. అది కాదు ఇక్కడ భావం. ఆయన ధనవంతుడు అంటే బంగారు వీధులు ఉన్నవాడు అని కాదు అక్కడ అర్థం, లేదా భూగర్భంలో ఉండేటువంటి గనులన్నీ ఆయనవని కాదు అక్కడ అర్థం. ఆర్థిక వస్తు సంపదను విడిచిపెట్టి రావడం వల్ల మనల్ని ఆత్మీయంగా ధనవంతులను చేయడం కాదు ఇక్కడ భావం. మరి ఏంటి ఆయన ధనవంతుడై ఉండి అంటున్నాడు అంటే ఏంటి ఆయన ధనం? ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాను, లేదా 6వ వచనం నుంచి చదువుతాను. ఫిలిప్పీ 2:6 నుంచి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి, ఇది ఆయన ధనం అంటే. యేసుక్రీస్తు ఎవరు? దేవుని స్వరూపం గలవాడు, దేవునితో సమానముగా ఉండేవాడు. ఇది ఆయన ధనం, ఆయన ఐశ్వర్యం. ఇంకో విషయం చెప్పండి, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తం దరిద్రుడయ్యాడు అంటున్నాడు. ధనవంతుడై ఉన్నది ఎప్పుడు? భూమి మీదకి వచ్చినప్పుడు, అవతరించినప్పుడా? ముందేనా? ముందే కదా. అంటే అర్థం ఏంటి? ఆయన మనిషిగా పుట్టక ముందే ఉన్నాడన్నమాట. ఎవరు పుట్టక ముందే ఉండేవాళ్ళు? ఈ నిత్యత్వం ఎవరి లక్షణం? దైవ లక్షణం. దేవుడు ఒక్కడేనండి శాశ్వతం ఉండేది. ఒకవేళ క్రీస్తు కానీ చాలా దుర్బోధకులు చెబుతున్నట్టు సృష్టింపబడిన ఆత్మ అయ్యుండో, లేకపోతే మిఖాయేలు ప్రధాన దూత అయ్యుండో, దేవుడి జ్యేష్ఠ సృష్టి అయ్యుండో, అంటే మొట్టమొదటి చేయబడినటువంటి వాడు అయ్యుండుంటే ఆయన సృష్టి అవుతాడు తప్ప సృష్టికర్త అవ్వడు. కానీ బైబిల్ ఆయన పదే సృష్టికర్త అని బోధిస్తోంది. కాబట్టి గమనించండి, ఆయన ధనం అంటే ఇక్కడ ఒక భావం మనకు అర్థం అవ్వాలి. ఆయన లోకానికి రాక ముందు ధనవంతుడు అంటే ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. అంటే మానవుడికి ఈ లోకానికి రాకముందే ఆయన ఉన్నాడు అన్న సంగతి అర్థమవుతుంది. చాలామంది అంటారు అవివేకంగా, మీ ప్రభు 2000 సంవత్సరాల క్రితమే కదా అంటారు. 2000 సంవత్సరాల క్రితం మనిషిగా దిగి వచ్చాడు, కానీ నిత్యత్వం దేవుడిగా కోట్లాది దూతల చేత ఆరాధింపబడుతున్నటువంటి వాడు మానవులను రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. కార్యాన్ని ముగించుకుని మళ్ళా తిరిగి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఆయన నిత్యం ఉండేటువంటి వాడు. అందుకే కదా హేరోదు యూదుల రాజు ఎక్కడ పుడతాడని చెప్పినప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు
గ్రంథాలు పరిశీలించి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో సంగతి చెప్పారు. ఏమని? బెత్లెహేం ఎఫ్రాతా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలును ఏలబో వాడు నీలో ఉండవచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన ఇటర్నాలిటీ అంటాం, ఆయన నిత్యత్వం ఇక్కడ స్థాపింపబడుతోంది. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకు రాకముందే ధనవంతుడు, అంటే పుట్టకముందే ఆయన పరలోకంలో ధనవంతుడిగా ఉన్నాడు అని అంటే ఆయన శాశ్వతుడు అనే భావం కలుగుతోంది. ఆయన శాశ్వతుడైతే దేవుడు ఒక్కడే శాశ్వతుడు కాబట్టి ఈయనెవరు? దేవుడు అన్న సంగతి అర్థమవుతోంది. దేవుడు మనిషిగా దిగి రావడమే ధనవంతుడు దరిద్రుడు అవడం అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, సృష్టికర్త అయినా శాశ్వతుడైనా కోట్లాది దూతల చేత నిత్యము కొనియాడబడుతున్నటువంటి ఈ నిత్య దేవుడు మానవుడు అవ్వడమే ధనవంతుడై ఉండి దరిద్రుడు అవ్వడం అన్నమాట. అందుకే కదా రోమా 8:3 అంటాడు, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? పాప శరీరాకారంతో వచ్చాడు. ఇది ధనవంతుడు దరిద్రుడు అవ్వడం అంటే. ఇందాక మనం చదువు మొదలు పెట్టాం కదా, ఫిలిప్పీ 2:6 అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపం గలవాడయండి, దేవునితో సమానంగా ఉండేవాడు. అలా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే ఇది వదిలేస్తే ఎలా అమ్మో అని అనుకోలేదు. ఏం చేశాడు? మనుష్యుల పోలికగా పుట్టాడు, ధనవంతుడు దరిద్రుడు అయ్యాడు. దేవుడు ఏంటి మనిషి రూపంలో రావడం ఏంటండి? ఇదే ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన మహిమను ప్రక్కన పెట్టడం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకోవడం అంటే ఖాళీ చేసుకోవడం. తన పరలోక మహిమను, తన దైవ గుణలక్షణాలను, అధికారాన్ని స్వేచ్ఛగా వినియోగించేదాన్ని ప్రక్కన పెట్టి కొంతకాలం ఈ లోకానికి నరుడిగా దిగి వచ్చాడు. మరియు అనాకారం మంది మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనును. ఇది ధనవంతుడైండి మన నిమిత్తం దరిద్రుడు అవ్వడం అంటే. ఈయన ధనవంతుడు, దేవుడు, నిత్యుడు, ప్రపంచాలను కలుగు చేసినటువంటి వాడు, సృష్టికర్త, సృష్టిలో అడుగు పెట్టాడు. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు యొక్క ధనం చూడండి, ఈయనకు అన్ని దైవనామాలు వర్తిస్తాయి. యేసుక్రీస్తును బైబిల్ దేవుడు అని పిలుస్తోంది. అంతేకాదు, యెషయా 9:6 బలవంతుడైన దేవుడు అని పిలుస్తూ ఉంది. రోమా 9:6 సర్వాధికారి అనే దేవుడు అని పిలుస్తోంది. 1 యోహాను 5:20 నిజమైన దేవుడు అని పిలుస్తోంది బైబిల్. తీతు 2:13 మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని పిలుస్తాం. మహాదేవుడు అని పిలుస్తాం బైబిల్. అంతేకాదు, యేసుక్రీస్తుని యెహోవాగా పిలుస్తుంది బైబిల్. యెహోవా అంటే చాలామంది అనుకుంటారు తండ్రి అని. కాదు, యెహోవా అంటే త్రియేకుడైన దేవుడు అని అర్థం. ఎందుకు? దేవుడు ఎప్పుడూ కూడా త్రియేకుడుగానే ఉన్నాడు. కాబట్టి యెహోవా అంటే తండ్రికి వర్తిస్తుంది, యెహోవా అంటే కుమారునికి వర్తిస్తుంది, యెహోవా అంటే పరిశుద్ధాత్మకు వర్తిస్తుంది. ఎందుకంటే యెహోవా అంటేనే త్రియేకుడైన నిత్య దేవుడు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు యెహోవాగా చాలా చోట్ల పిలువబడ్డాడు. ఆయన ప్రభువుగా పిలువబడ్డాడు. అంతేకాదు, ప్రభువులకు ప్రభు, రాజులకే రాజుగా పిలువబడుతూ ఉన్నాడు. దైవనామాలన్నీ ఆయనకు ఉన్నాయి. అంతేకాదు, దైవ లక్షణాలన్నీ ఆయనకు ఆపాదింపబడ్డాయి. ఆయన సర్వశక్తిమంతుడని, సర్వజ్ఞాని అని, సర్వవ్యాపి అని, ఆమ్నిషెంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపాటెంట్. అంతేకాదు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మార్పు లేని లక్షణం దైవ లక్షణం. ఆ లక్షణం క్రీస్తుకు ఆపాదింపబడింది. ఆయన సృష్టికర్త.
నిజానికి కొలసి 1:16-17 మీరు చూస్తే సర్వం ఆయన వల్ల కలిగింది కాదు, ఆయన కోసమే కలిగింది అంటాడు. ఊహించండి ఒకసారి. ఆయన వల్ల, ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసమే కలిగిందంట సృష్టింపబడిందంతా కూడా. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. కాబట్టి సర్వలోకం కూడా ఆయనకి భయపడి, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని విశ్వసించాలని సమస్తం, ఆఖరికి దూతలు సహా ఆయనకు సాగిలపడాలని తండ్రే హెబ్రీ 1 ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యోహాను 5:23 చూస్తే తండ్రిని గనపరిచినట్లు అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తెచ్చే సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది అన్నాడు. ఈ యేసుక్రీస్తును కనపరిచి ఆయన విశ్వాసం ఉంచి ఆయనకు భయపడాలి. ఎందుకంటే ఆయనే క్షమించేవాడు, ఆయనే అందరినీ తన వద్దకు పిలిచేవాడు, అందరికీ శాంతిని ఇచ్చేవాడు, అంత్యదినాన్న ఆయనది విశ్వాసం ఉంచిన వారు అందరినీ లేపేవాడు, నిత్య జీవం ఇచ్చేవాడు, శాశ్వతుడైన దేవుడు ఈయన. ఈయనెవరు? ధనవంతుడు. యేసుక్రీస్తు ఎవరు? ధనవంతుడు, అధికారంలో ధనవంతుడు, రిచ్ ఇన్ పవర్. కానీ ఆయన మన కోసం దాసుడయ్యాడు. రిచ్ ఇన్ వర్షిప్, పూజనీయుడు, అధిక స్తోత్రం పొందదగిన వాడు, మన నిమిత్తం అవమానపరచబడ్డానికి దిగి వచ్చాడు. నీతి న్యాయాలే సింహాసనంగా ఏలేటువంటి ఈ న్యాయకర్త అన్యాయపు తీర్పులు పొందడానికి దరిద్రుడయ్యాడు. అవును, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెలకు తన ప్రాణాన్ని అర్పిస్తాడు అన్నాడు. నేను ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడం నాకు అధికారం ఉన్నాయి అన్నాడు. తను తాను అప్పగించేసుకున్నాడు. ఆయన దీనత్వం, ఒక దాసుని రూపంలోకి దిగొచ్చే ఆయన స్టేటస్, దరిద్రతలోనికి రావడం, ఇదండి ధనవంతుడు దరిద్రుడు అవడం అంటే అర్థం. విశ్వాసుల కోసమే ఆయన బీదవాడయ్యాడు. దరిద్రుడు అయ్యాడంటే అర్థం దేవునితో సమానం ఉండడం విడిచిపెట్టి దాసుని రూపాన్ని ధరించడం. మీకు విషయం అర్థం అవ్వాలి. క్రీస్తు కడుబీదరికి మేము అనుభవించలా. కడుబీద అంటే భిక్షగాడని అర్థం. ఆ స్థితి ఆయన ఎప్పుడు అనుభవించలా. సత్రంలో ఆయన పుట్టినప్పుడు స్థలం లేదు అంటే డబ్బులు లేక కాదు, వీళ్ళకి జనాభా లెక్కలు వేయడం వల్ల అందరూ అక్కడికి వచ్చేసినందువల్ల ఖాళీ లేక, లేదా బంధువులు అయ్యున్న వాళ్ళు ఆమె గర్భం ధరించడం అది అవమానకరంగా ఎంచి ఆమె తప్పు చేసిందని ఆత్మీయ కోణంలో ఒకవేళ నిరాకరించి ఉంటారేమో, డబ్బులు లేక కాదు. ఆయన వడ్లవాడని పిలువబడ్డాడు, నేర్పరి అయిన కార్పెంటర్ ఆయన. మార్కు 6:3 మనం ఆ విషయాన్ని చూస్తాం. తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు లూకా 9:58. అంటే ఏమీ లేదని కాదు, ఎందుకంటే ధనవంతులు ఆయన తిరుగుతూ వాక్య పరిచర్య చేస్తూ ఉంటే ఆయన కూడా ఉండి సంపన్నులు ఆయన పరిచర్యను బలపరిచారు. అంతేకాదు చాలామంది ఆయనను ఇంట్లో చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చేవారు. మరి ఆ మార్తలు, జక్కయ్య చూడండి భోజనం పెట్టలేదా, లేదా లేవి విందు చేయలేదా? అసలు మొదటి శతాబ్దంలో ఐటినరెంట్ ప్రీచర్స్ అంటారు. అంటే ఆయా స్థలాలకు వాక్యం బోధిస్తూ తిరిగేటువంటి ప్రవక్తలకు, బోధకులకు ఆతిథ్యం ఇచ్చే అలవాటు యూదులకు. కాబట్టి ఇంకో విషయం మీకు తెలుసా, పేదలకు కూడా సహాయం చేసేవాడు. ఎలా చెప్పగలరండి? చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయం.
నువ్వు చేసే త్వరగా చెయ్యి అని ఇస్కరియోతు యూదాతో చెప్పాడు. వాడు అప్పుడు బయట చీకట్లోనికి వెళ్ళిపోతాడు. యోహాను 13:29 చూడండి. డబ్బు సంచి యోదా యొద్ద ఉండెను గనుక పండుగకు తనకు కావలసిన వాటిని కొనమని అయినను బేదలకేమైనా ఏమని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. వాడు ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళినప్పుడు రాత్రి వేళ శిష్యులు ఏమనుకుంటున్నారు? వాడిని బయటికి పంపిస్తుంటే, వాడు వెళ్ళిపోతా ఉంటే డబ్బు సంచితో బేదలకేమైనా ఇమ్మని ప్రభు చెప్పాడేమో అనుకున్నారంట. అంటే ప్రభు బేదలకు ఏమనేవాడు అన్నమాట. కాబట్టి ధనవంతుడై ఉండి మీ కొరకు దరిద్రుడై అన్నట్టు అర్థం అసలు చెల్లిగవ్వ లేకుండా ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడే స్థితిలో ఉన్నాడని కాదు. ఈ దారిద్ర్యం దేవుడు మానవుడు అవడం, పాప శరీరాకారంతో దాసునిగా సిలువ మరణం పొందే అవమానకరమైన ఆ స్థితిలోకి రావడాన్ని గురించి ధనవంతుడై ఉండి మీ నిమిత్తం దరిద్రుడయ్యాడు అంటున్నాడు అన్నమాట. కాబట్టి క్రీస్తు తన ఆర్థిక పేదరికాన్ని బట్టి ఎవరిని ఆత్మీయ సంపన్నుల్ని చేయలేదు. నిజానికి పౌలు ధనం, దారిద్ర్యం అనే ఈ మాటలు ఆత్మీయ భావాలతో వాడాడు. ఆఖరికి 1 కొరింథీ 6:10 వారితో ఏమన్నాడు? లాస్ట్లో దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమట్లండి సమస్తమును కలిగిన వారము. మేము దరిద్రులమై ఉన్నట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగిస్తున్నాం అన్నాడు. అంటే అర్థం ఏంటి? సువార్తలో వారు హింసింపబడుతూ అవమానపరచబడుతూ తిరుగుతూ అనేక మందికి సువార్త నమ్మినటువంటి వారిని ఆత్మీయంగా శాశ్వతంగా ఐశ్వర్యవంతుల్ని చేస్తున్నాము అంటున్నాడు. కాబట్టి దరిద్రం, ఐశ్వర్యం ఈ పదాలు ఆత్మీయ కోణంలో వాడుతూ ఉన్నాడు పౌలు. కాబట్టి క్రీస్తు దరిద్రుడయ్యాడంటే మానవుడిగా అవతరించడంలో అని అర్థం. గలతీ 4:4 ప్రకారం స్త్రీ అందు పుట్టాడు ఆయన. దేవుడు స్త్రీ అందు పుట్టాడు. అంతేకాదు రోమా 1:4 ప్రకారం శరీరం అందు దావీదు సంతానంగా దిగి వచ్చాడు. మీకు తెలుసా హెబ్రీ 2:9 ఏముందో? దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడ్డాడని రాసి ఉంది. ఇది ధనవంతుడు దరిద్రుడు అవ్వడం అంటే హెబ్రీ 2:9. ఇక యోహాను 17:5 మీరు చూస్తే ప్రభు తండ్రికి ప్రధాన యాజకతో ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అంటున్నాడు. అంటే ఆయన ఏం విడిచిపెట్టి వచ్చాడు? మహిమను విడిచిపెట్టి వచ్చాడు. మహిమ అనే ధనం కలిగినటువంటి వాడు, ఐశ్వర్యం కలిగినటువంటి వాడు ఆ మహిమను విడిచిపెట్టి దరిద్రుడిగా అవమానం పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దైవ అధికారాన్ని వినియోగించగలడు. కానీ మానవుడిగా అవతరించినప్పుడు ఆయన దాన్ని వినియోగించకుండా ఆ స్వేచ్ఛను విడిచి వచ్చాడు. అందుకే అన్నాడు, మనుష్య కుమారుని గడియ ఎప్పుడో తెలీదు అన్నాడు. అంటే తన సర్వజ్ఞానాన్ని ఆయన వినియోగించకుండా ఒక్కొక్కసారి ఆయన తను తాను లిమిట్ చేసుకున్నాడు అన్నమాట. తను రిక్తునిగా చేసుకున్నాడు. అంతేకాదు మానవ బలహీనతలు, పరిమితులు అనుభవించాడు. ఆకలిగా ఉన్నాడు. మత్తయి 4:3-21-18 దప్పిగొన్నాడు. యోహాను 4:7-19-28 అలసిపోయాడు. మార్కు 4:38, యోహాను 4:6 శోధింపబడ్డాడు మనవలనే. పరలోక మహిమను విడిచిపెట్టి భూలోక కష్టాలు అనుభవించడానికి, మరణం అనుభవించడానికి దిగి రావడమే ధనవంతుడు దరిద్రుడు అవడం అంటే. భక్తుడు అంటాడు, ఫ్రమ్ ద స్ప్లెండర్ ఆఫ్ హెవెన్ టు ద స్క్వాలర్ ఆఫ్ ది ఎర్త్ హీ కేమ్ అంటాడు. పరలోక మహిమ విడిచి భూలోక శ్రమ, మరణం, అవమానం పొందడానికి వచ్చాడు. అవతరించడంలో నిత్య దేవుడు దరిద్రుడిగా వచ్చాడు. మానవ శరీరాన్ని ధరించి సిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. అలా నరక శక్తుల్ని ఓడించి దేవుడు అప్పగించిన విమోచన కార్యం నెరవేర్చి తన ప్రజలకు వెలకట్టలేని రక్షణ సంపదలు ఇచ్చాడు.
కాబట్టి ఆయన ఐశ్వర్యం ఏంటో చూసాం, ఆయన పేదరికం ఏంటో చూసాం. తద్వారా మనకి కలిగేది ఏంటి అంటే ఐశ్వర్యవంతులం అవుతాం మనం విశ్వాసం ఉంచితే. పాపుల స్థానంలో మరణించేందుకు క్రీస్తు తనకున్న దాని అంతటినీ వదులుకొని రాకపోతే ఎవరికి పాప విముక్తి, రక్షణ అనే ఐశ్వర్యం దక్కేది కాదు అంటాడు బాబు క్రో. వాళ్ళు చదువుతున్నాను చూడండి. పాపుల స్థానంలో మరణించేందుకు క్రీస్తు తనకున్న దాని అంతటినీ వదులుకోకపోతే ఎవరికి పాప విముక్తి, రక్షణ అనే ఐశ్వర్యం దక్కేది కాదు. క్రీస్తు ఎంత కృపగలవాడో చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎంత కృపగలవాడు. ఆత్మీయ దారిద్ర్యం, ఆత్మీయ రుణం ఉన్నటువంటి మనల్ని శాశ్వతం ఆత్మీయ ఐశ్వర్యవంతుల్ని చేయడానికి ఆయన కృపతో ఎంత ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు పేద పాపులు ధనవంతులు అవుతూ ఉన్నారు. రక్షణ అనే వస్త్రాన్ని పాప మలినంతో ఉండేటువంటి వాళ్ళని కడిగి వారికి ధరింపచేస్తూ ఉన్నాడు. నీతి అనే వస్త్రాన్ని ధరింపచేస్తూ ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథం 61:10. పాప దుర్గంధంతో ఉండే మనల్ని, పాప మలినంతో కుష్ఠరోగిలాగా అపవిత్రంగా ఉండేటువంటి మనల్ని కడిగి శుద్ధి చేసి మనకు ఏమి అలంకరిస్తూ ఉన్నాడో చూడండి రక్షించడంలో. 61:10 అంటున్నాడు, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. పాపిని ఊహించండి, ఒక కుష్ఠరోగిలాగా. పాపిని ఊహించండి, బురదలో దొర్లి తాగుబోతూ నొరక్కగుతూ ఈగల వాళ్తా ఉన్న పరిస్థితి. రక్షింపబడిన వ్యక్తిని ఊహించండి, గొంగళి పురుగును సీతాకు చిలుకలా మార్చిన ఆయన ఇచ్చిన రక్షణ కార్యం ఊహించండి. అంటున్నాడు, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను. మనిషి అత్యంత ఎక్కువగా అలంకరించుకునేది తన పెళ్ళికి, అవతల వాళ్ళ పెళ్ళికి కూడా కాదు. ఎవరి పెళ్ళికి వాళ్ళు ఎంత అలంకరించుకున్నా ఎవరు అభ్యంతరపడరు. నువ్వు వడ్డాణం కట్టుకుని ఇక్కడికి వస్తే ఇప్పుడు వింతగా చూస్తారు నిన్ను. అదే నీ పెళ్ళిలో నువ్వు కట్టుకుంటే నీకు విలువ. అది అలంకరించబడిన పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో పోల్చదగింది పాపులకు దేవుడిచ్చే రక్షణ అనే ఆ మహిమ. పెండ్లి కుమారుని పాగాతో అలంకరింపబడిన పెండ్లి కుమార్తెతో పోలుస్తున్నాడు. దేన్ని? రక్షణ వస్త్రాలని నాకు ధరింపచేస్తున్నాడు. నీతి అని పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. మహానందంతో ఆనందిస్తూ దేవుని బట్టి ఉల్లసించే ఈ మహిమ, ఈ ధనం క్రీస్తు అవతరించడం వల్ల, సిలువలో బలి అవ్వడం వల్ల ఆయన నమ్మినటువంటి వారికి కలుగుతూ ఉంది. చాలామంది దుర్బోధకులు ఏమన్నారు అంటే, యేసుక్రీస్తు విమోచన కార్యం, అటోన్మెంట్ వల్ల మనం ధనవంతులం అవుతాం అన్నారు. చూడడానికి అలాగే ఉంది కదా. ఏమంటున్నాడు? ఆయన ధనవంతుడైండి, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలన్నాను. ప్రభు ఉద్దేశం ఏంటి? మనం ధనవంతులం అవ్వాలి. మరి అయ్యామా? మీరు ప్రభు నమ్మగానే కోటీశ్వరులు అయిపోయారు అందరూ? అవ్వలేదే. కానీ దుర్బోధకులు చాలామంది ఇలాగే చెప్పుకుంటున్నారు. క్రీస్తు సిలువలో పొందిన గాయాల చేత మీ రోగాలు పోతాయి అన్న మాట రుచి చూపించాడు. ఇప్పుడు పూర్తిగా ఆయన రాజ్యంలో అనుభవిస్తాం. అక్కడ రోగం ఉండదు, మరణం ఉండదు, ఏడ్పు ఉండదు, కన్నీరు ఉండదు. పూర్తి సిలువ ప్రతిఫలం మనం ఇంకా అనుభవించాల. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రభు నమ్ముకుంటే ఏ రోగం రాదు, రోగం వచ్చిందంటే సైతాన్ వల్లే అని స్వస్థ సభలు పెట్టి, స్వస్థశాలను పెట్టి అందరికీ స్వస్థత అని అంటాం.
వీళ్ళే రోగంతో చచ్చిపోతారు. దానికి ఏమంటారో అర్థం కాదు. కాబట్టి మీ నిమిత్తం మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతుల వాళ్ళ నిమిత్తం దరిద్రుడు అయ్యాడంటే అర్థం మళ్ళీ ఆర్థికంగా ధనవంతులను చేయాలని కాదు. ఎందుకంటే పౌలు, ఎంత చెప్పిన పౌలు ఆర్థికంగా చాలా ఇరుకులో ఇబ్బందులో ఉండేవాడు. ఆయన ఎంత పేదరికం, ఎంత తరమబడిన దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాడో 4వ అధ్యాయం 8 నుంచి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎటుపోయినా శ్రమ, ఇరికింపబడుతున్నాం, అపాయంలో ఉన్నాం, పడద్రోయబడుతున్నాం. ఆకలి, శ్రమ, కష్టం ఇవన్నీ మేము అనుభవిస్తూనే ఉన్నామని చెప్పాడు కదా. అయినా ఒకవేళ ప్రభు శిలువలో మరణించడం వల్ల మనం ఐశ్వర్యవంతులం అయిపోతామని, భౌతిక ఆర్థిక విషయాల్లో ధనవంతులం అవుతామనేదే పౌలు చెబుతూ ఉంటే, పేదల కోసం వీళ్ళని కానుకమ్మని ఎందుకు అడుగుతాడు? నేను ఆకలిగా ఉన్నా, సమృద్ధిగా ఉన్నా, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నానని ఎందుకు అంటాడు? సంతృప్తి గురించి ఎందుకు మాట్లాడతాడు కష్టాల్లో ఉన్నప్పుడు? దుర్బోధకులు చెప్పే మాటలు నమ్మకండి. ప్రభువుని నమ్మినందువల్ల ఆర్థికంగా నువ్వు వృద్ధి అయిపోతావు, నీకు అన్నీ కలిసి వచ్చేస్తాయి అని అనటం తప్పు. ఇది కాదు నిజమైన ఐశ్వర్యం. ఇందాక మనం ఫస్ట్లో చూసినట్టు నిజమైన ఐశ్వర్యం ఏంటి? రక్షణ పొందడం, పాప క్షమాపణ పొందడం, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడం. ఇది సాటి లేని ఐశ్వర్యం. ఇది దేవునితో సరైన సంబంధం లేని వాళ్ళందరూ దేవునికి శత్రువులు, ఆయనకు దూరంగా ఉన్నారు. వాళ్ళ మీదకు దేవుని ఉగ్రతే పొంచి ఉంది. నిజమైన ఐశ్వర్యం రక్షణ అనే స్వాస్థ్యం. దేవుని చేత క్షమింపబడ్డం, ఆయన బిడ్డలుగా అంగీకరించబడ్డం, ఆయన దగ్గరకు రావడానికి, కృపాసింహాసనం చేరడానికి అధికారం, ధైర్యం పొందడం, నీతి అనే వస్త్రం ధరింపజేయబడ్డం, ఆదరణ, నిరీక్షణ, శాంతి. నా పాపాలు క్షమింపబడ్డాయి, నాకు దేవునికి అంతరం లేదు అనే ఈ శాంతి, సమాధానం ఉందే, ఇదండి ఐశ్వర్యం అంటే. అందుకనే యాకోబు అంటున్నాడు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువుతాను చూడండి. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గుర్చిన విశ్వాస విషయంలో మోమాటం గల వారై ఉండకూడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడిని లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి, ఆ దరిద్రంతో నువ్వు అక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠంలోకి దిగువని కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేయవారు కుదురు కదా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, అంటే బీదలైన వారిని, విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులను గాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో దరిద్రులై ఉండవచ్చు. ఈ లోక విషయంలో ఒక ఇల్లు, లేకపోతే ఒక స్థిరమైన రాబడి లేని, ప్రతి పూటకు కూడా ఏదో పని చేసుకుని సంపాదించుకోవాల్సిన పేదలై ఉండవచ్చు. కానీ రక్షింపబడిన వాళ్ళు ఎవరు? విశ్వాసమందు భాగ్యవంతులు. విశ్వాసం అనే భాగ్యం పొందారు, విశ్వాసం అనే ఐశ్వర్యం ఉంది వీళ్ళకి. నిజదేవునితో సంబంధం, నిజదేవునితో ప్రార్థించి ఆయన దగ్గర నుంచి అడిగి పొందగలిగే అటువంటి స్వేచ్ఛ, అధికారం కలిగినటువంటి భాగ్యవంతులు వీళ్ళు. విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు అంటున్నాడు. ఆయన ఏర్పాటు ఎంత అద్భుతమైందో ఆలోచించండి. ఆయన రాజ్యానికి వారసులు అవడం, రాజ్యానికి వెళ్ళడం కాదు. మేము అమెరికా వెళ్ళాం, వచ్చేసాం, ఇంకా ఉంటే 6 నెలలు ఉంచుతారేమో మొత్తం మీద. తర్వాత ఇంకా ఉంటే అది ఇల్లీగల్ అవుతుంది. 6 నెలల కంటే ఎక్కువ టూరిస్ట్ వీసా మీద ఉండకూడదు. పరలోకానికి మనం గెస్ట్లుగా, విజిటర్స్గా, టూరిస్టులుగా కాదు వెళ్ళేది. ఎలా? వారసులు. అంటే అక్కడ మనకు వారసత్వం ఉంది, ఆస్తి ఉంది, స్వాస్థ్యం ఉంది. ఇదండి నిజమైన
ఐశ్వర్యం అంటే. ఈ లోకంలో కోట్లుండి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు చచ్చిపోయి నరకంలో కాలుతూ ఉంటారు, యాతన పడుతూ ఉంటారు. వారు సంపాదించడానికే బ్రతికారు. ఆ సంపద అంతా వాళ్ళని చూసి విక్రిస్తూ ఉంటుంది. నా కోసమా? దేవుని కాదని అన్యాయం చేసి అక్రమంగా సంపాదించింది, భక్తిని నిర్లక్ష్యం చేసింది, నా వాళ్ళు ఇప్పుడు ఏం నీకు ప్రయోజనం అన్నట్టు విక్రిస్తుంది అన్నమాట. ఈ లోక విషయమందు దరిద్రులైన వారు, విశ్వాసమందు భాగ్యవంతులు, ప్రభు నమ్మినటువంటి వారు, తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన దేవుని రాజ్యానికి వారసులుగా దేవుని చేతే ఏర్పరచబడినటువంటి వాళ్ళు. ఇదండి ఐశ్వర్యం అంటే. శాంతి, నిత్య జీవం, వెలుగు, మహిమ, క్షమాపణ, ఆనందం, వాడబారని అక్షయమైన నిర్మలమైన రక్షణ అనే స్వాస్థ్యం, ఇది కదా ప్రభు ఆయన నమ్మినటువంటి వారికి ఇచ్చి వారిని ధనవంతులుగా చేసేది. నిజానికి క్రీస్తు ధనం పాపులకు ఎంతో అవసరం. ఎందుకంటే అపాయంలో ఉన్నాం కాబట్టి క్రీస్తు ఇచ్చే ఐశ్వర్యం అందరికీ అవసరం. ఇది రక్షణ వల్లే మనం దేవుని వారసులంగా, క్రీస్తు తోటి వారసులంగా చేయబడతాం. 2 పేతురు 1:4 అంటాడు, మీరు దైవ స్వభావంలో పాలివారలయ్యి అంటాడు. ఐశ్వర్యం చూడండి, దేవుని స్వభావంలో మనకు పాలు పంపులు వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనం రక్షించినప్పుడు మనకు నూతన దైవ స్వభావాన్ని ఇస్తూ ఉన్నాడు, మనలో పెడుతూ ఉన్నాడు. కాబట్టి మనం రక్షింపబడినప్పటి నుండి మనలో 2 స్వభావాలు పోరాడుతూ ఉన్నాయి. దైవ స్వభావంలో మనం పాలువారులయ్యాం, క్రీస్తులో ఐశ్వర్యవంతులమయ్యాం. ఇప్పుడు సమస్తం మనవైని. అందుకే అంటాడు ఎఫెసీ 1:3 చూడండి. ఎఫెసీ 1:3, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. సో అన్ని ఆశీర్వాదాలు క్రీస్తులో మనం పొందాం. ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ఆశీర్వాదాలన్నీ. వీఆర్ రిచ్. మనం ఎవరు? రిచ్ పీపుల్. శాశ్వతంగా ధనవంతులం, ఆత్మీయంగా ధనవంతులం, దేవుని ఎదుటే ధనవంతులం. వీఆర్ రిచ్ ఫర్ ఎవర్. శాశ్వతంగా ధనవంతులం. ఇదంతా పౌలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడో తెలుసా? యెరూషలేములో పేదలు ఉన్నారు. వారు సువార్తను బట్టి ఇళ్ళు కోల్పోయారు, లేకపోతే కుటుంబాల నుంచి వెళ్ళగొట్టబడ్డారు, హింసింపబడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడో దాక్కుని, క్యాటకోమ్స్ అంటారు, గుహల్లో ఎక్కడెక్కడో దాక్కుంటూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు హింసలను బట్టి. వారికి సహాయం చేయడానికి యూదుల ద్వారా సువార్తను విని రక్షింపబడినటువంటి అన్య సంఘాలలో నుంచి రక్షింపబడినటువంటి వాళ్ళు వీరి అవసరాలు తీర్చడానికి, వారి అవసరాల్లో పాలు పొందడానికి, అంటే బరువు ఒక అతను మోస్తా ఉంటే నేను పడతాన్నాడు అని పంచుకుంటాను చూసారా, అలా తోటి విశ్వాసి శ్రమ పడుతూ ఉంటే మనం పాలు పంచుకోవడం. దీని గురించి చెబుతున్న సందర్భంలో చెబుతున్నాడు, మాసిదోనియులు ఎలా సహాయం చేశారో చెప్పి క్రీస్తు ఎలా చేశాడో చూడండి అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మన కోసం పరలోక మహిమను విడిచిపెట్టి దాసునిగా అవమానకరమైన, దిగంబర, ఘోరమైన మరణం శిలువలో అనుభవించడానికి దరిద్రుడయ్యాడే. ఇది మనల్ని నిస్వార్థంగా క్రీస్తును పోలి ఇతరులకు త్యాగపూరితంగా ఇచ్చేటట్లు చేయడానికే ఇవ్వడం గురించి చెబుతూ క్రీస్తు కృపను గురించి దీంట్లో బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు కానీ దేవుడు నా కోసం భూలోకానికి వచ్చి నా నిమిత్తం ప్రాణం పెట్టి నన్ను రక్షించాడు, నన్ను ఆత్మీయ ఐశ్వర్యవంతుని చేశాడు అనే అవగాహన నీకు ఉంటే నువ్వు ఇతర విశ్వాసులకు ఇవ్వడానికి, శ్రమలో ఉండేటువంటి వారిని ఆదుకోవడానికి నువ్వు ప్రేరేపింపబడతావు. అందుకే పౌలు ఈ విషయాలు బోధిస్తున్నాడు. కాబట్టి మనందరం క్రీస్తు మాదిరిని అనుసరించాలి. క్రీస్తు సువార్త, ఆయన కృప మనల్ని కృతజ్ఞతతో నింపి ఇతరులకు త్యాగపూరితంగా ఇచ్చేటట్లు మనల్ని చెయ్యాలి. చూడండి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు.
సహోదరుడైనను సహోదరినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీరు ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చూడండి, మీకు విశ్వాసం ఉంది అంటూ ఉన్నారు, కానీ సహోదరుడు చాలా అవసరంలో ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, భోజనానికి ఏమీ లేదు. మీకు ఉంది కానీ ఎవరు? కానీ ఏమంటున్నారు? నువ్వు జాగ్రత్త, మరి చలేస్తుంది, ఏదైనా కప్పుకో. లేదని తెలిసిండి ఏదైనా కప్పుకో, మంచి భోజనం చేయి, చూడు ఎంత నీరసంగా ఉన్నావో. ఎవరికి కావాలి ఉచిత సలహాలు? ఇంకా చూడండి, మొదటి యోహాను 3:17. మొదటి యోహాను 3:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఏళ్ళ ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? నీకు జీవనోపాధి ఇచ్చాడు దేవుడు. నీ సహోదరుడు చాలా లేమిలో ఉన్నాడు, అది చూసావు. తెలియకపోతే వేరు, నువ్వు చూసావు, నీకు తెలుసు వాళ్ళ అవతల ఎంత బాధ అనుభవిస్తూ ఉన్నారో. నువ్వు మాత్రం ఎంత మాత్రం కనికరం, కృప చూపకపోతే దేవుని ప్రేమ నీ యందు ఎలా నిలుస్తుంది అంటున్నాడు. ఈ వచనం అండర్లైన్ చేసుకోండి, దీని గురించి ఆలోచించండి. మళ్ళా చదువుతున్నాను చూడండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఏళ్ళ ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. కాబట్టి క్రీస్తు అవతారానికి మనం బీదలకు సహాయం చేయడానికి ఎంతో పోలిక ఉంది. అయితే గమనించండి, పౌలు ఏమడుగుతున్నాడు? పేదలైన యెరూషలేము విశ్వాసులకు ఏమి ఇవ్వమని అడుగుతున్నాడు? కొంత డబ్బు, వస్త్రాలు, ఆహారం ఇవ్వమని అడుగుతున్నాడు. కానీ క్రీస్తు తను తానే ఇచ్చేసుకున్నాడని చూపిస్తూ ఉన్నాడు. మనం ఇచ్చేది ఎంత అండి? కానీ ఆయన ఏం చేశాడు? తను తానే ఇచ్చేసుకున్నాడు. అది మనల్ని ప్రేరేపించకపోతే కొంచెం ఇవ్వడానికి మన దేవుని ప్రేమ గల వాళ్ళు మనం ఎలా చెప్పుకుంటాం? దేవుని ప్రేమ మనల్ని ఎలా నిలుస్తుంది? ఇవ్వడం గురించి పోయిన వారం చూసాం. దశమ భాగం క్రొత్త నిబంధనలో లేదు అని. ఒకవేళ మీరు దశమ భాగమే ఇవ్వాలి, ఇదే వాక్యం అని అనుకుంటే 25% ఇవ్వాలని చెప్పుకున్నాం. ఎందుకు? దశమ భాగాలు పాత నిబంధనలో 3 రకాలు. ఒకటి, లేవీల ద్వారా నడిపింపబడుతున్న ప్రభుత్వానికి పన్నులాగా దశమ భాగం ఇవ్వాలి, లేకపోతే మీరు దేవుని దగ్గర అపహరించినట్లే దశమ భాగం యెహోవా సొమ్ము అన్నాడు. ఇది ట్యాక్స్ లాగా వారికి విధించాడు. మరొక దశమ భాగం యూదుల మతపరమైన పండుగలు నిర్వహించడానికి పోగు చేయమన్నాడు. మూడవ దశమ భాగం 3 సంవత్సరాలకు ఒకసారి ఇమ్మన్నాడు. ఇది పేదల పోషణ నిమిత్తం ఇవ్వమన్నాడు. కాబట్టి ఇవన్నీ పోల్చుకుంటే వాటితో పాటు స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడులు ఇవన్నీ కలుపుకుంటే 25% వస్తుంది. కాబట్టి నేను ధర్మశాస్త్రం ప్రకారం దశమ భాగం నమ్ముతున్నాను అని అంటే మీరు ఎంత ఇస్తే దశమ భాగం ఇచ్చినట్టు అవుద్ది? 25% ఇస్తే దశమ భాగం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దశమ భాగం గురించి మాట్లాడకండి 10% ఇచ్చేసి. అయినా మనం ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు. దశమ భాగం పన్ను లాంటిది, నిర్బంధ బాధ్యతతో కూడింది. కానీ దేవునికి ఇవ్వడం ఇష్టపూర్వకంగా ఇచ్చేది. కాబట్టి మీరు గమనించండి, పౌలు ఎక్కడ కూడా ఎంత అని మాట్లాడట్లా, ఎంత శాతం గురించి మాట్లాడట్లేదు. ఆఖరికి మత్తయి 23:23లో వాటిని మానక వీటిని చేయనని ప్రభు చెప్పింది కూడా ప్రధానమైన వాటిని విడిచిపెట్టి చిన్న చిన్న ఆటలు పట్టుకున్నటువంటి వారిని ఖండించకుండా, అంటే వారు ప్రధానమైన వాటిని విడిచిపెట్టారని ఖండించాడే కానీ వారు పన్ను కట్టే పనిని విమర్శించలేదు. కాబట్టి దశమ భాగం ఏంటి? ప్రభుత్వాలు నడవడానికి ఇశ్రాయేలుకి ఇచ్చిన పన్ను లాంటిది. కానీ ఆనాడేంటి, ఈనాడేంటి? దేవునికి ఇచ్చేది
ఎవరి హృదయం వారిని ప్రేరేపించిన కొలది వారు ఇవ్వడం గురించి మాట్లాడాడు. తర్వాత వారాల్లో మనం చూడబోతున్నాం. అయితే ఒక్కటి చూడండి, 16వ అధ్యాయం 1 కొరింథీ 2వ వచనం. 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, 1 కొరింథీ 16:2. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వారి దిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అన్నాడు. కాబట్టి ఇచ్చేది ఎలాగో వారి దిల్లిన కొలది. మీరు గమనించండి, మీరు దశమ భాగం ఇవ్వడానికే కష్టపడుతూ ఉన్నారా? అది 10% కాదు, 25% అని గుర్తించండి. ఒకవేళ బలవంతంగా మీరు ఇస్తే మీరు అయిష్టంగా ఇచ్చినట్టే, చాలా కష్టపడి ఇస్తున్నట్టే. అది దేవుడు అంగీకరించడు. మిమ్మల్ని ఎవరైనా భోజనానికి పిలిచి కష్టంగా ఏదైనా వడ్డిస్తున్నారనుకోండి, బలవంతంగా వాళ్ళు దాచుకున్నారు, వాళ్ళ బిడ్డకి పెడదాం అనుకున్నారు, కానీ మీరు ఇంకా ఉందా అని అడిగారు, మీకు వేస్తూ ఉంటే అది ఏంట్రా ఇలా ఎప్పుడు వచ్చారు అన్నట్టు అది మీకు తెలిసింది అనుకోండి, మీరు అంగీకరించరు. దేవుడు కూడా బలవంతంగా మీరు అతి కష్టంగా తప్పదన్నట్టు ఇచ్చేది, ఆయనకి ఇచ్చినట్టు ఎలాగవుతుంది, ఆయన ఎలా అంగీకరిస్తాడు దాన్ని? దేవునికి ఇచ్చేది కృతజ్ఞతతో, ప్రేమతో, ఇష్టపూర్వకంగా ఇచ్చేది అవుతుంది. అందుకే 2 కొరింథీ 9:6-7 అంటాడు, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయని ఈ విషయమే చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానని ప్రేమించండి. చూసారు ఈ పదాలన్నీ ఎలా ఉన్నాయో? ఉత్సాహంతో ఇవ్వాలి, సణుక్కోకుండా ఇవ్వాలి, బలవంతం కాకుండా ఇవ్వాలి, ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అనేది నిర్ణయించేది ఈ టీవీ స్పీకర్లు కాదు. ఎంత మోసమో, ఎంత వాక్య విరుద్ధమో చూడండి. ఎంత ఇవ్వండి అని అడగడం, ఎవరికి వారు మనసులో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ఇవ్వాలి. అది స్వచ్ఛందమంది అవుతుంది, సంతోషంగా ఇచ్చేది అవుతుంది. ఎందుకు? వారిని ఎవరు బలవంతం చేయాల, వారికి వారు నిర్ణయించుకుని కుటుంబంగా నిర్ణయం తీసుకుని ఇచ్చారు. మీరు గమనించండి, క్రొత్త నిబంధనలో దశమ భాగం గురించి లేదు. ఎవరికి వారి మనసులో నిశ్చయించుకుని ఇవ్వాలి. ఒకవేళ దశమ భాగం అని దేవుడు పెట్టాడు అనుకోండి, అది 10% అవనండి, 20% అవనండి, అది కొంతమందికి భారంగా ఉంటుంది. మరి కొంతమందికి ఏంటి ఇంతే ఇచ్చేసి దేవుడికి ఇచ్చేసాం అన్నట్టు సంతృప్తి పడుతున్నాం, బోళం మిగిలిపోయింది అన్నట్టు ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఎప్పుడు తృప్తి ఉండదు దేవునికి ఇచ్చి. మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్తూ ఉన్నాను. దేవునికి నేను 50 to 75% ఇస్తాను. నేను నాకు వచ్చిందంతా కూడా అసలు ఇచ్చాననే భావం నాకు రాదు. ఎందుకంటే మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు లెక్కేస్తారా? ప్రేమ లెక్క చేయదు, లెక్కలు వేసుకోదు, చాలే అనుకోదు. అంతా ఇచ్చింది ఆయనే కదండి. మరి ఆయనకి ఇవ్వడానికి కష్టం ఏంటి? పోనీ ఏమైనా పట్టుకుపోతామా మనతో? పోనీ ఏమైనా తెచ్చుకున్నామా మంది? ఎంత అనుభవించడానికి దేవుడు సహాయం చేసినప్పుడు ఆయనకి ఇవ్వడానికి ఆనందం ఉండాలి. అసలు ఇవ్వడం ఆధిక్యత అని కూడా చెప్పుకున్నాం. నువ్వెవరు దేవుని రాజ్య వ్యాప్తిలో పెట్టుబడి పెట్టడానికి? ఒక పెద్ద మంచి కంపెనీలో నువ్వు పెట్టుబడి పెట్టడానికి నీకు అవకాశం దొరికిందంటే నీకు అది ఆధిక్యత. దేవుని రాజ్య వ్యాప్తిలో నువ్వెవరు ఇవ్వడానికి? అలా దేవుడు అంగీకరించినందుకు ఆనందంతో త్యాగపూరితంగా ఇవ్వాలి. మాసిదోనియలు పేదలు ఇచ్చారు, క్రీస్తు ధనవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు పేద గొప్ప అనే తేడా లేకుండా ఇవ్వడం అనేది అందరికీ వర్తిస్తుంది అన్న సంగతి పౌలు స్థాపిస్తూ ఉన్నాడు. రక్షణ ధర్మశాస్త్రంపై ఆధారపడి లేదు, కృప ద్వారా రక్షింపబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా ధర్మశాస్త్రంలో చెప్పబడిన దశమ భాగం మీద ఆధారపడి ఇవ్వకండి, క్రీస్తు మన కోసం చేసిన త్యాగం మీద ఆధారపడి ఇవ్వండి. కాబట్టి ప్రభువుకి మీరు కానుక ఇచ్చేటప్పుడు మీరు ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? క్రీస్తు కృప. ఆయన ధనవంతుడైంది, దరిద్రుడయ్యాడు, మనల్ని ఆత్మీయంగా శాశ్వతంగా
ధనవంతులుగా చేశాడు. దీన్ని బట్టి మనం నిస్వార్థంగా క్రీస్తు ఇచ్చేసుకున్నట్టు మనం కూడా అవసరం అనగానే తోటి విశ్వాసులకు, సేవకులకు ఇవ్వడానికి ప్రేరణ పొందుదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. మాసిదోనీయులు నిరుపేదలు అయినప్పటికీ ఎంతో దాతృత్వం బహుగా విస్తరించినట్టుగా ఇచ్చారు. సామర్థ్యానికి మించి ఇచ్చారు. పౌలును బలవంతం చేసి మరీ ఇచ్చారు. అది మాకు గొప్ప మాదిరి. అంటే అంతకు మించిన అంతిమ మాదిరి దేవా మీరే. మీ కృపే మిమ్మల్ని పరలోక మహిమని విడిచిపెట్టి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చేటట్లు చేసింది. దాసుని రూపం ధరించేటట్లు చేసింది. సిలువ అవమానకరమైన, దిగంబర, ఒంటరి, హేయమైన, బాధింపబడే మరణం పొందేటట్లుగా చేసింది. మా ఆత్మీయ దారిద్రతను, రుణాన్ని తీసివేసి సంపన్నులు చేయాలనే కదా మీరు ఇంత చేశారు. మీరు ఇంత చేయగా సహోదరుడు ఆకలిగాని ఉంటే, చలి కాసుకోవడానికి వస్త్రం లేక చలితో వణుకుతూ ఉంటే మేము చూస్తూ ఎలా ఉండగలం? స్వార్థంగా ఎలా ఉండగలం? మేము దాచుకున్నవి ఎప్పుడు వాడని బట్టలు ఎన్నో ఉన్నాయి. ఈ అవతలకి ఇవ్వడానికి మనసు ఒప్పకపోతే మేము మీ ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు మనం ఎలా చెప్పుకుంటాం? మా స్వార్థాన్ని, మా పిసినితనాన్ని, మా ధనాపేక్షను క్షమించవలసిందని మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాం. దేవా, మిమ్మల్ని పోలి, మీ మాదిరిని పోలి మేము ఇవ్వడానికి మాకు సహాయం చేయవలసిందని, మీ బలలో పాలు పొందే ముందు మాలో కృతజ్ఞతను పుట్టించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.